డిసైడ్ చేయాలా. వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇక్కడ ఉన్నారు. తర్వాత దీనికి ఖర్చులు, రాని పనులు ఇవన్నీ చాలా జరుగుతున్నాయి. ఇంక అడిషనల్గా వారు బడ్జెట్ పెట్టారు. ఈ బడ్జెట్ మనం కట్టటమా లేదా అనేది మేము అసలు ప్రసాదరావు గారు 50,000 చెక్ ఇచ్చారు వెంటనే. నాకు అంత తెగింపు లేదు, ఆయన ఇవ్వగలిగారు. అలా ఇవ్వగలిగిన వాళ్ళు ఎంతమంది ఉంటారో నా డౌటే. ఇవ్వగలిగుండి అనుమానించే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. చేశాము వీళ్ళు ఎలా చేస్తారో లేదు. వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మీరు నమ్మక తప్పదు. 2 మార్గాలు ఉన్నాయి. ఈ 2 మార్గాల్లో మనల్ని డెస్టినేషన్ ఎవరు తీసుకెళ్తారనేదే ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడే మన యొక్క విజ్డమ్ని కానీ ఉపయోగించాల్సిన అవసరం ఉంది. ఈ 2 మార్గాల్లో ఏ మార్గం ఎంచుకుంటారంటే, ఒక మార్గం కష్టమైన, ముళ్ళున్న, ఎవరు నడవకపోయిందైనా పక్కకి తీసుకొని ముందుకెళ్ళే మార్గం ఒకటి. రెండోది సజావుకి వెళ్తుంది. అది సముద్రానికి తీసుకెళ్తుందో, కొండల మధ్యలో తీసుకెళ్తుందో, శంకర్ హిల్స్ కాకుండా ఎక్కడికైనా తీసుకెళ్తుందో, అది ఒక మార్గం ఉన్నది. కాబట్టి కొంచెం కష్టమైనా సరే, ఇబ్బందిగా ఉన్నా సరే మనం ఒక మార్గాన్ని నమ్మాలి. నమ్మకుండా వదిలే పరిస్థితి కాదు ఇది. మీరు నమ్మకుండా ఇదివరకు 40 ఏళ్ళు కనుక మనం అయినప్పుడు చూద్దాంలే. ఇప్పటికే చాలామంది ఆ గోడ మీద కూర్చున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. రోజు పోస్టులు చూస్తుంటారు. తర్వాత వాళ్ళు డిసైడ్ అయితే మంది డిసైడ్ అవుద్ది అని ఆలోచనలో ఉంటారు. అలా ఉంటే ఎప్పటికీ కూడా ఈ సమస్య పూర్తి కాదు. దీనికి బూస్టప్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా మనం ఏదో చేయాలా. అది కలెక్టర్ ఆఫీసుల చుట్టూ, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగితే కాదు. ఖచ్చితంగా మనం చాలా కన్స్ట్రక్టివ్గా చేయాలి. ఇక్కడ మీకు చిన్న విషయం చెప్తాను. చాలామంది అక్కడ ప్లాట్ వేసేసి 4 మార్జిన్లు వేసి ప్లాట్ చూపిస్తున్నారు, ఫోటో తీస్తున్నారు. నా జన్మ సార్థకం అయిపోయింది, నా ల్యాండ్కి నేను వెళ్ళానని చెప్పి చాలామంది నాకు ఫోన్లు కూడా చెప్తారు. ఏమంటే మీరు అట్లా మాట్లాడతారు, నా జన్మలో చూస్తాను అనుకోలేదు, నా ల్యాండ్ నేను చూశాను, అక్కడ ఫోటో దిగాను, ₹1,00,000 ఫోటో. మా ఇంటి పక్క స్టూడియోలో ₹50 ఇస్తే 5 కాపీలు ఇస్తారు. దీనికి ₹1,00,000 ఫోటో. ఆ ల్యాండ్ నీదా అంటే మళ్ళీ డౌటే. ఆ ల్యాండ్ నీదా నాకు తెలియదు, డౌట్. నేను రేపు రోజున వెళ్ళి మీ ల్యాండ్ చాలా పక్కగా ఉంది, అమెరికన్ కాన్సులేట్ చాలా దగ్గరగా ఉంది అని కనుక నేను భావించుండి నేను వెళ్ళి అక్కడ ఉన్న పర్సన్కి వెళ్ళి కన్ను కొడితే చాలు. కన్ను కొట్టడం అంటే తెలుసుగా మీకు. కన్ను కొట్టి సొసైటీ నుంచి వస్తున్నాను, ప్లాట్ తీసుకుందాం అనుకున్నాను, ఏంటి చెప్పంటే నీ కన్వీనియంట్ ప్లాట్ ఎత్తుక్కో, ఇస్తామంట. అది మీదైనా సరే నా పరం అవుతుంది. అందుకని గ్యారంటీలు ఎక్కడా లేవు. ఇందాక మీరు అన్నారా గ్యారంటీ అని, గ్యారంటీ అనే మాట లేదు అక్కడ, గ్యారంటీ అనే మాట లేదు. అందుకని ఒక మార్గం ఎంచుకోవడం తప్పనిసరి అయినప్పుడు, 2 మార్గాలు ఉన్నప్పుడు ఒక మార్గం ఏదైతే కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా, కొంచెం టైం పట్టినా ఆ మార్గాన్ని ఖచ్చితంగా మన తీరాన్ని తీరుస్తుంది అనుకున్నప్పుడు ఆ మార్గం ఎంచుకోవడం కరెక్ట్. మీకు ఇప్పటికే కాన్ఫిడెన్స్ వచ్చి ఉంటుంది.